మేడం నమస్తే. నమస్తే. మేడం మనకి ఎప్పుడు కూడా 'పుష్ప 1లో కానివ్వండి, 'పుష్ప 2లో కానివ్వండి, మెయిన్ అల్లు అర్జున్ కానివ్వండి, లేకపోతే 'రష్మికకి' సంబంధించిన ఆ అప్డేట్సే రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఫస్ట్ టైము 'పుష్ప 2కి' సంబంధించి ఇవాళ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు 'పుష్ప నీస్' అని. అలానే 'పుష్ప 2' సినిమాని పవన్ కళ్యాణ్ గారు అడ్డుకుంటున్నారు అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. అసలు ఏంటి వాస్తవాలు ఏంటి మేడం? అంటే ఈ 'పుష్ప 2' మొదటి నుంచి కాస్త గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది 'పుష్ప 2'. ఓకే. ఎందుకంటే 'పుష్ప' అంటే అల్లు అర్జున్ పక్కనున్న కేశవ ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. అవును. అందువల్ల ఇప్పుడు అతను లేకోకుండా కాంబినేషన్ మరి వేరే వాళ్ళని మార్చడం కుదరదు. మరి అది ఒక కారణం. ఫస్ట్ అడ్డంకి. అది అయిపోయిన తర్వాత కొంచెం హెవీ బడ్జెట్ సినిమా అన్నప్పుడు వీళ్ళు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అంటే ఎంత ఫిల్ము తినేసినా కానీ చాలా ఎక్కువ తీస్తారు, నిడివి ఎక్కువ తీస్తారు. తీసినప్పుడు చాలా మన ఎడిటింగ్లో చాలా కష్టం అవుతుంది. అయినా సరే ఇష్టపడతారు. ఎందుకంటే హెవీ బడ్జెట్ కాబట్టి. అంత బడ్జెట్ పెట్టినప్పుడు ఆ రకంగా డబ్బులు రావాలి అనే ఉద్దేశంతో ఇలాంటి అడ్డంకులన్నీ అధిగమించుకుంటూ చివరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే కరెక్ట్గా ఎలక్షన్స్ టైం వచ్చింది. ఈ ఎలక్షన్స్ టైం వచ్చినప్పుడు అల్లు అర్జును ఒక నంద్యాల క్యాండిడేట్కి సపోర్ట్ ఇచ్చాడు. ఇస్తే అది కూడా చాలా నర్మగర్భంగా ఇచ్చాడు. అంత డైరెక్ట్గా వెళ్ళి ఆయన తరఫున ఇప్పుడు పవన్ కళ్యాణ్ తరఫున వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఎట్లయితే దిగిపోయి పనిచేశారో అట్లేమీ చేయలా. జస్ట్ ఆ టైంకి హలో చెప్పాడు. అంటే నేనున్నాను ఇతని పక్కన అనేది జస్ట్ ఒక ఇండికేషను. సరే, అది చాలా మందికి నచ్చలేదు. ఆ చిరంజీవి అభిమానం అంతా కూడా ఎంతో కొంత పవన్ కళ్యాణ్కి, ఎంతో కొంత అల్లు అర్జున్కి, ఎంతో కొంత వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్కి, వీళ్ళందరికీ షేర్ అవుతా వస్తూ ఉంది. ఆ కాంపౌండ్ నుంచి ఎవరు వచ్చినా సరే ఈ మెగా కాంపౌండ్ అనే పేరుతోటి వాళ్ళకి షేర్ అవుతా వచ్చింది. అయితే అల్లు అర్జున్ ఒకానొక సందర్భంలో ఆలోచించింది ఏంటంటే, నేను ఈ మెగా కాంపౌండ్లోనే ఉండడం ఎంతవరకు కరెక్టు, నేను కొంచెం నా సినిమాలు సెలక్షన్ నేను చేసుకోవడం, నా సినిమాలకు సంబంధించి నా స్టైల్ని నేను నాదైన స్టైల్ని నేను తెచ్చుకోవాలి అనే ఉద్దేశంలో అల్లు అర్జున్ ఉన్నట్లుగా కనిపించింది. అంటే అతను డాన్స్ మీద పెట్టే శ్రద్ధ కావచ్చు, అదే శ్రద్ధ రామ్ చరణ్ పెట్టలేకపోవటం కావచ్చు. అంటే ఎందుకంటే ఒకళ్ళకి వచ్చింది ఒకళ్ళకి రావాలని లేదు ఎక్కడా కూడా. ఈ అల్లు అర్జున్ ఈ విధంగా తనకు ఒక స్టైల్ తెచ్చుకోవటం, తనకు ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. ఇది కాదనలేని సత్యం. ఇప్పుడు ఆ ఫ్యాన్ బేస్ని ఎవరైనా మేము లాగేసుకుంటాము, మేము అసలు ఈ సినిమాలు ఆడనేము, లాగేసుకుంటాం, పీకేసుకుంటాం అంటే అయ్యేది కాదు. అది అతని బేస్ అతనికి వచ్చేసింది. పైగా అతను ప్రతి సినిమాకి ఒక సినిమాలాగా ఇంకొక సినిమా లేకుండా వైవిధ్యభరితమైన పాత్రలు తీసుకొని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దానిలో భాగంగానే మనము అనుష్క ఉన్న సినిమా ఒకటి ఉంటుంది, రాణి రుద్రమలో అతను చేసిన పాత్ర గోన గన్నారెడ్డి పాత్ర నా భవిష్యత్తు ఇంకొకరెవ్వరూ చేయలేరు. ఆహార్యం కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, ఏదన్నా కానీ అసలు ఎంత సినిమా మొత్తంలో ఎవరన్నా పవర్ఫుల్ అంటే నెగిటివ్ గ్లామర్ తోటి పాజిటివ్ ఇమేజ్ ఎవరిదన్నా ఉంది అంటే అల్లు అర్జున్ది. రానా బాగా చేశారు, అనుష్క గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళు ముగ్గురే ఒక రకంగా సినిమా మొత్తం అలా ఉంది కదా. మరి అలా ప్రతి సినిమాకి అతను మెరుగుపరుచుకుంటూ, మరి ఫస్ట్ రాఘవేంద్రరావు గారు తీసిన సినిమా ఏంటది, అల్లు అర్జున్ గంగోత్రి సినిమాకి ఇప్పుడు అల్లు అర్జున్కి అసలు ఏమాత్రం సంబంధం లేదు. అలా చేసుకున్న తర్వాత అతను ఆ మెగా కాంపౌండ్లోంచి బయటపడి వాళ్ళు కూడా అల్లు స్టూడియోస్ అని చెప్పి స్టూడియోస్ ఒకటి కట్టుకోవటము, వాళ్ళ బ్యానర్లో చేసుకోవటము, లేదు అనుకుంటే బయట బ్యానర్లలో చేయటము, ఏదైనా అతను అల్లు ఆర్ట్స్ అని చెప్పి స్టార్ట్ చేసుకున్నాడు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్కి
వ్యతిరేకంగా అతను ఉన్నాడు అని దాన్ని ఆ వార్తని స్ప్రెడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇది కొంతమంది కావాలని చేసిన నెగటివ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేశారు అట్లా. Right. దాన్ని మెగా కాంపౌండ్ కావచ్చు, మెగా ఫ్యామిలీ మనుషులు కావచ్చు, దాన్ని బాగా మోసారు, దాన్ని కొనసాగించారు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు, వాళ్ళ నాన్నే కదా వచ్చాడు మాకు, వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత ఇంకేంటి అని చెప్పి ఒక మాట అనేసేసి తేల్చేసినట్లయితే ఇంత స్టోరీ నడిచేది కాదు. అవును. కానీ ఏదైనా మెగా కాంపౌండ్ నుంచి ఒక వికృతమైన మాట కావచ్చు, ఒక నెగటివ్ కామెంట్ గాను వచ్చింది అంటే, ఇమ్మెచ్యూర్ కామెంట్ ఏదైనా వచ్చింది అంటే అది నాగబాబు దగ్గర నుంచే వస్తుంది. నాగబాబు డే 1 నుంచి అతని కామెంట్స్ అన్నీ అలాగే ఉంటాయి. చాలా ఇమ్మెచ్యూర్ పర్సనాలిటీ. అతను ఏంటంటే ఓ పక్కన తమ్ముడినేమో భుజాన వేసుకుందాం అనుకుంటాడు, అన్ననేమో నెత్తినెక్కించుకుందాం అనుకుంటాడు. అంటే ఇప్పుడు నేనే ఈ కుటుంబ పెద్దని కొడిదెల ఫ్యామిలీకి, నాకొకళ్ళు నా తమ్ముడు చంకలో ఉంటాడు, నా అన్ననేమో నేను నెత్తిని మోస్తాను అనే పద్ధతిలో అసలు ఎవరైనా సరే ఒక్క మాట వాళ్ళిద్దరి గురించి ఏదైనా అనడం ఆలస్యం, ఒక ఆక్టోపస్ లాగా ఆయన వాళ్ళని కాపాడుకోవాలి అనే దీనిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఈ దెబ్బతో తెలిసింది మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చాలా పెద్ద దుమారమే రేగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి దీనికి సంబంధించిన సంభాషణ ఎక్కడ ఆగట్లేదు. అది ఎంత దూరం వెళ్ళింది అంటే అసలు పుష్ప 2 ఏమవుద్దో చూసుకో అని ఛాలెంజ్ చేసేదాకా వెళ్ళింది. ఇది కూడా చాలా అపరిపక్వమైన మాట. అసలు పుష్ప 2 సినిమా ఆడనివ్వము అంటే, ఒక సినిమా ఆడనివ్వకపోవటము అంటే దానంత దుర్మార్గం ఇంకొకటి లేదు. ఎందుకంటే ఎవరికి నష్టం అండి? ఇప్పుడు ఆ సినిమా ఆడలేదు, అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ఆడలేదు. అర్జున్కి పోయింది ఏమని చెప్పండి? అల్లు అర్జున్కి ఏమన్నా పోద్దా? ఎవరికి నష్టం? ఆ సినిమా ప్రొడ్యూసర్కి నష్టం, డైరెక్టర్కి పేరు పోతుంది. అలాగే ఈ బయ్యర్స్ ఉంటారు కదా, కొనేసుకున్న బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళకి నష్టం. అదంతా అయిపోయిన తర్వాత ఒక సినిమా హిట్ అయ్యి డబ్బులు వస్తేనే సినిమా వాడు ఎప్పుడు కూడా సినిమానే తీస్తాడు. వాడికి ఆ పిచ్చి ఉంటుంది, ఇంకో పని చేయడు. ఈ సినిమాలో లాభాలు బాగా వస్తే, పెట్టిన డబ్బులు పెట్టినంత వస్తే, కొంచెం లాభాలు ఏమన్నా సొంత ఆస్తులు కొనుక్కుంటానికి వాడుకున్నా కానీ మళ్ళీ అది కూడా సినిమాలకు సంబంధించిన ఆస్తులే కొనుక్కుంటారు తప్పితే వేరే కొనుక్కోరు వాళ్ళు. మరి అలాంటప్పుడు ఇంకో సినిమా తీయడానికి పనిచేస్తుంది. అసలు ఇంకో సినిమా ఎందుకు తీయాలి? అసలు ఎక్కువ సినిమాలు ఎందుకు రావాలి అంటే, ఇవాళ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. 24 క్రాఫ్ట్స్. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి అంటే వాళ్ళందరూ సంవత్సరం అంతా 3 పూట్ల తిండి తింటున్నారని ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? ఒక పూట ఉంటే ఒక పూట ఉండదు వాళ్ళకి తిండి. కానీ వాళ్ళకి ఆశ ఏంటంటే సినిమాల్లోనే ఉండాలి అనే ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశతోటి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఒక సినిమా ఇవ్వలేకపోతే, వర్కర్స్ అందరికీ సినిమా ఇవ్వలేకపోతే వాళ్ళందరూ పట్టుకొట్టిన వాళ్ళం అవుతాం మనం. మీ కక్షల కోసము వాళ్ళ పొట్టెట్లా కొడతారు మీరు? ఈ డైలాగే రాంగ్ డైలాగు. సరే, మరి థియేటర్లు పెట్టి కూర్చునేది ఎందుకు? ఖాళీగా పెట్టుకుని కూర్చుంటానికి అంతంత ఆస్తులు. ఇవాళ చాలామంది థియేటర్లను తీసేసి కళ్యాణ మండపాలు చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. మరి ఆ థియేటర్లు పోతే సామాన్యుడు వినోదానికి ఎక్కడికి వెళ్తాడు? అందరూ మల్టీప్లెక్స్లకు వెళ్ళలేరు కదా, చిన్న థియేటర్లు కూడా ఉండాలి కదా. సరే, అందుకని సినిమా ఇండస్ట్రీకి నష్టపోయే పని చెయ్యమని ఎవ్వరు చెప్పినా దానంత వెధవ మాట ఇంకొకటి లేదు. అది అయిపోయింది కదా. ఈ కుమ్ములాటల్లో ఏమైపోయిందంటే ఈయనే ఇచ్చుంటాడు, నాగబాబే ఇచ్చుంటాడు సలహా కూతురికి. ఆమె ఒక చిన్న పాత్ర చేస్తోంది. ఇప్పుడు ఇందాక మీరు అడిగిన పుష్ప నీస్ అనేది ఏదైతే ఉందో పోస్టరు, ఆ పాత్ర ఆ అమ్మాయి చేస్తుంది, నేహారిక చేస్తుంది. నేహారిక చేసేటప్పుడు కొంత భాగం చేసేసింది, ఇంకొంచెం ఉంది. ఈ పాత్రని సాయి పల్లవి గారికి కూడా అనుకున్నారు. ఆమె ఎందుకు చేయలేదు? సరే, ఈమె కాస్త ఖాళీగా ఉంది కదా అందుకని చెప్పి ఈమె చేసింది. ఈమె కూడా సినిమాలు అంటే అభిరుచి ఉంది కాబట్టి, మంచి యాక్టరే కాబట్టి ఈమె వచ్చింది, చేసి చివరిలో ఉండగా ఈ ఎలక్షన్స్ కూడా వచ్చేసింది, సినిమా నిర్మాణం ఆగిపోయింది. అప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈమె వచ్చి అది కంప్లీట్ చేస్తే సినిమా రిలీజ్ అవ్వాలి. ఏమేం చేసింది తెలివిగా? నాగబాబే ఇచ్చుంటాడు ఈ సలహా, కోఆపరేట్ చేయట్లా వాళ్ళకి.
అందుకని వాళ్ళు ఏం చేశారు, మరి ఎన్ని రోజులని సినిమా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తారు. కొన్నాళ్ళు కేశవ గురించి ఆగింది, కొన్నాళ్ళు ఎలక్షన్స్ ఈ హడావుడి వల్ల ఆగింది, ఇప్పుడు ఆవిడ నాన్ కోఆపరేషన్ వల్ల కూడా ఆగింది అనుకోండి, ప్రాబ్లం ఎవరికి? సో ఇది ఒక రీజన్ మెయిన్ పోస్ట్ అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసేటప్పుడు మన పర్సనల్ ఈగోస్ని చూపించడం ఎంతవరకు కరెక్ట్? అసలు జయప్రదకిన్ను శ్రీదేవికి అసలు పడేది కాదండి, వాళ్ళిద్దరు మాట్లాడుకునేవాళ్ళు కాదు. మాట్లాడుకోకుండా వాళ్ళు సినిమాలు చేశారు. ఎవరి కోసం చేశారు? వాళ్ళ కోసం చేశారు, వాళ్ళని పెట్టుకున్న నిర్మాతల కోసం చేశారు. వాళ్ళు అక్క చెల్లెళ్ళుగా చేశారు. వాళ్ళు మామూలుగా ఇలా కూర్చుని మాట్లాడుకోరు వాళ్ళిద్దరూ. ఒక డైరెక్టర్ కూడా పని చేశాడంట, వాళ్ళిద్దరిని ఒక రూమ్లో పెట్టి గడేసేసి ఒక గంట తర్వాత తీస్తే అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చుని ఉన్నారంట, కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదంట. అయినా వాళ్ళు సినిమా చేసేవాళ్ళు బాగానే. మరి మీకేం మాయరోగం? ఇప్పుడు మీకు వేరే వేరే కక్ష కోపాలు తాపాలు వచ్చినాయి, ఈ కోపాలు తాపాలు ఉంటాయని కూడా లేదు. మరి అప్పటికి పుష్ప సినిమా అయితే ఆగదు కదా, ఇన్ని కోట్లు పెట్టింది. అక్కడ వీళ్ళ ఇమ్మెచ్యూరిటీస్ కనిపిస్తున్నాయి, వీళ్ళ కక్ష సాధింపు ధోరణులు కనిపిస్తున్నాయి. ఇది ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి మంచిది కాదు. అందుకే ఏం చేశారు వాళ్ళు, చూశారు ఇంక ఇలా కాదులే అని చెప్పి ఇంకొక అమ్మాయిని పెట్టి సినిమా అంటే పోతే ఏమవుతుంది, షూటింగ్ కాస్ట్ పోతుంది. అంతేగాని వాళ్ళు పెట్టిన 100 కోట్ల బడ్జెట్తో చూసుకుంటే ఒక కొత్త అమ్మాయికి లైఫ్ ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు వీళ్ళు కొత్త అమ్మాయిని తీసుకొచ్చి కొత్త వాళ్ళకి ఎలాగో రెమ్యునరేషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఏదేమైనా ముందు వాళ్ళకేంటి సినిమా రిలీజ్ కావాలి. అందుకే ఎవరు కూడా దానికోసమే అంత స్పెషల్ గా పోస్టర్ అందుకే టిట్ ఫర్ టాట్ లాగా మీరు చేసిన దానికి మేము ఇది చేస్తాము అన్నట్లు అదొక కారణం కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయిని ప్రమోట్ చేసుకోవాలి కదా, మరి రేపు సినిమాలో అమ్మాయి ఉంది అని తెలియాలి కదా. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం నిహారిక చేస్తాను అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి చేయాలి కాబట్టి, ఈ అమ్మాయి చేసింది కాబట్టి. ఇప్పుడు ఒకటండి, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. నేను కక్ష సాధిస్తాను కానీ మీరు నాతో బాగుండాలంటే కుదరదు. ఎవరికి టైం వచ్చిన రోజున వాళ్ళకి టైం వస్తుంది. అందుకని కాకపోతే మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత కక్షల కోసం ఇండస్ట్రీని పాడు చేయకూడదు. ఇండస్ట్రీ మీద ఆధారపడి చాలా లక్షల మంది బతుకుతున్నారని చెప్పుకున్నాం. అందుకని మీరు తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళందరికీ నష్టం రాకూడదు. ఈ మాత్రం పరిపక్వత కావాలి.